కొందరి జీవితాలంతే ఇలా విషాదంగా ఎండవుతాయి. ఈరోజు మనం చెప్పుకోబోయే పర్సన్ పేరు గ్లోరియా రామ్రేస్ మరణం. ఈమె అసలు మరణమే ఒక పెద్ద మిస్టరీ. ఈమె గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 1994 ఇయర్. గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్న ఒక అమ్మాయిని ఐసీయూలోకి తీసుకెళ్లారు. ఆమె పేరే గ్లోరియా రామ్రేస్. టాచికార్డియాతో బాధపడుతున్న ఆమె హార్ట్ని సిబ్బంది డీఫిబ్రిలేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ టైంలో చాలామంది వ్యక్తులు రామ్రేజ్ బాడీపై కప్పి ఉంచిన జిడ్డుగల షీట్ను చూశారు. అలాగే ఆమె నోటి నుండి వస్తున్న ఫోమ్ ఒకలాంటి వెల్లుల్లి స్మెల్ రావడానికి కూడా అబ్జర్వ్ చేశారు. ఇంతలో ఒక నర్సు రామ్రేజ్ హ్యాండ్ నుండి బ్లడ్ తీయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆమె ట్యూబ్ నుండి అమోనియా లాంటి స్మెల్ రావడాన్ని అబ్జర్వ్ చేసింది. ల్యాబ్ టెక్నీషియన్స్ ఆమె బ్లడ్లో తేలియాడే కణాలను గుర్తించారు. సో టోటల్గా రామిరేజ్ దగ్గర వర్క్ చేసిన చాలామంది సిబ్బంది అనారోగ్యానికి గురయ్యారు. దీనితో మీడియా ఆమెను టాక్సిక్ లేడీ అని పిలిచింది. మొత్తం మీద 23 మంది అస్వస్థతకు గురయ్యారు. అలాగే 5 మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. రామ్రేజ్ని స్టెబిలైజ్ చేయడానికి ఒక స్కెలిటన్ బ్యాగ్ ఉండి హాస్పిటల్ సిబ్బంది ట్రీట్మెంట్ చేశారు. అయినప్పటికీ నైట్ 8:50కి 45 మినిట్స్ సిపిఆర్ అండ్ డిఫిబ్రివేషన్ చేసిన తర్వాత రామిరేజ్ క్యాన్సర్కి సంబంధించిన కిడ్నీ ఫెయిల్యూర్స్ వల్ల మరణించింది. ఒక సిద్ధాంతం ఏమిటంటే డైమిథైల్ సల్ఫాక్సైడ్ అనేది ఒక శక్తివంతమైన డిగ్రేసర్గా యూజ్ చేసే సొల్యూషన్ పెయిన్ కిల్లర్. సో రామ్రేజ్ ఈ సొల్యూషన్ ఉపయోగించుంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం డైమిథైల్ సల్ఫాక్సైడ్ ఆమె బాడీ నుండి సెక్రేట్ అయినప్పుడు అది స్ఫటికీకరించబడింది. డిఫిబ్రిలేషన్ వల్ల అది టాక్సిక్గా మారింది. అంటే ఆమెతో వర్క్ చేసిన కొలీగ్స్ కానీ అలాగే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన వారు కానీ దీనివల్లే అనారోగ్యానికి గురయ్యారని నమ్ముతారు. ఏది ఏమైనా ఈ టాక్సిక్ లేడీ స్టోరీ ఒక విషాదంగా ముగిసింది.